మేము చేసే వీడియోస్ మిస్ అవ్వద్దు అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయటం మర్చిపోకండి. నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. డాక్టర్ సుమంత్ మళ్ళీ చెప్పాడు. మీ ఉద్దేశం ఏంటి? సుధీర్ గందరగోళంతో అన్నాడు. నా ఉద్దేశం నాకు ఇష్టం వచ్చినట్టు గడపటం. అదే ఎంపిక. ప్రపంచం అన్వేషించడానికి విస్తారమైన అందమైనది కాదు. మహాసముద్రాలు ప్లాస్టిక్తో నిండి ఉన్నాయి. జీవ వైవిధ్యం క్రమంగా తగ్గిపోతోంది. నా మిగిలిన రోజులను నాకు ఇష్టమైన ప్రదేశంలో గడపాలని కోరుకుంటున్నాను. సాహసాలు కలిగి కఠినమైన ఆచరణాత్మక ఉనికిని కలిగి ఉండటానికి నేను ఎక్కువ ప్రయత్నిస్తాను. అలాంటి జీవితం లేకపోతే నేను బతకలేను. అందుకే నేను వెళ్ళిపోతున్నా. నేను దాన్ని పొందటానికి తిరిగి వెళ్ళాలి. డాక్టర్ సుమంత్కి ప్రపంచంలోని అన్ని ప్రాథమిక నిర్మాణాల గురించి బాగా తెలుసు. విశ్వం క్వాంటం నిర్మాణం గురించి, ఎలక్ట్రాన్ల తిరగటం గురించి తెలుసు. అది విశ్వాన్ని ఎలా నిర్మించిందో అతను అనంతంగా మాట్లాడగలడు. అయినప్పటికీ అతనికి ఇష్టమైన అంశం టైం డైలేషన్. ఏదైనా కాంతి వేగాన్ని సమీపించేటప్పుడు సమయ ప్రవాహం మందగించటం జరుగుతుంది. సాధారణంగా అసాధ్యమని భావించినప్పటికీ టాచోన్స్ అని పిలువబడే ఒక కణం కాంతి వేగం కంటే వేగంగా ప్రయాణించగలదని శాస్త్రవేత్తలు కొంతమంది భావించారు. అందువల్ల వాస్తవానికి సమయం వెనుకకు ప్రయాణిస్తుందని వారు వాదిస్తున్నారు. ప్రయోగశాల చాలా గందరగోళంగా ఉంది. అయితే ఈ ఫలితం డాక్టర్ సుధీర్కి మొదటిసారిగా అద్భుతమైన ట్రిక్ చూసిన పిల్లవాడిలా అనిపించింది. అతను తన కళ్ల ముందు చూసింది అతనికి తెలుసు. కాని అతను దాన్ని నమ్మలేకపోతున్నాడు. యంత్రం ప్రారంభించడానికి ముందే డిటెక్టర్ వాస్తవానికి రీడింగులను అందుకుంది. అపూర్వమైన విజ్ఞాన శాస్త్రంలో డాక్టర్ సుమంత్ తనకు ఇష్టమైన ప్రణాళికను ప్రారంభించాడు. సార్, మీరు ఈరోజు ప్రపంచ అద్భుతాన్ని ఆవిష్కరిస్తున్నారు, సుధీర్ అన్నాడు. లేదు, నేను సాహసం, ఉత్సాహం కోసం చూస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా ప్రమాదకరమైన గతకాలం ఉంటుందని తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను నా జీవితాన్ని ప్రయోగశాలకే అంకితం చేశాను. నేను నిజంగా జీవించాలనుకుంటున్నాను. డాక్టర్ సుమంత్ ఆశ్చర్యపరిచే విధంగా డస్కుపై తన పిడికిలిని కొట్టాడు. క్షమించండి సుధీర్, నేను ఆవేశంతో అరుస్తున్నాను, ఏమీ అనుకోవద్దు. ఆవేశం మంచిదే సార్. ఇప్పటికైనా మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు, సుమంత్ అన్నాడు. ఆ కాల దృశ్యాలను మళ్లీ చూడవచ్చని నేను అనుకుంటున్నాను. డాక్టర్ సుమంత్ తన పుస్తకంలోని ఒక భాగాన్ని సూచిస్తూ అన్నాడు. సిపాయిల తిరుగుబాటు యుద్ధంలో పాల్గొన్న ముస్లిం సైనికుడైన సల్మాన్ మార్చి 1857వ తేదీ నాటికి మీరట్లోని ఒక ఇంట్లో నివసించేవాడు. తిరుగుబాటు యుద్ధం ఇంకా కొనసాగుతుందని అతను, మరో హిందూ సైనికుడు భావించారు. సుధీర్ ఆశ్చర్యంతో సుమంత్ వైపు చూశాడు. సుమంత్ చెప్పడం ప్రారంభించాడు. 1833లో బ్రిటిష్ వారు కొన్ని కొత్త మొక్కల నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. దీనివల్ల భారత రైతులు, ముఖ్యంగా బెంగాల్, బీహార్లోని ఇండిగో తోటల రైతులు తీవ్రంగా నష్టపోయారు. అదే క్రమంలో ఆంగ్లేయులు జాతి వివక్షను పాటించారు. వాళ్ళ అహంకార వైఖరికి అంతు లేకుండా పోయింది. అతని మాటలకు అడ్డు తగులుతూ సుమంత్ తనకు తెలిసిన విషయాలను చెప్పడం ప్రారంభించాడు. బ్రిటిష్ వాళ్లు భారతీయులపై దాడి చేసి అవమానించారు. ప్రజలను క్రైస్తవ మతంలోకి మార్చాలనుకున్నారు. క్రైస్తవ మిషనరీల పని కూడా ప్రజల్లో అసహనాన్ని పెంచింది. భారతీయుల ఓరియంటల్ లెర్నింగ్ అండ్ కల్చర్ను బ్రిటిష్ వారు పాశ్చాత్య విద్య, ఆంగ్ల భాషతో భర్తీ చేశారు. భారతీయులు తమ సామాజిక గుర్తింపును కోల్పోతున్నారని భావించారు. ఇవి చరిత్ర చదివిన వాళ్ళందరికీ తెలుసు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నారు? ఎందుకంటే సిపాయిల తిరుగుబాటు ప్రారంభించిన ఆ ఇద్దరు సైనికుల మధ్య ఒక చర్చ జరిగింది. ఆ చర్చలో వాళ్ళు ఒక నూతన అంశాన్ని గ్రహించారు. ఆ అంశాన్ని మనం గనక పరిశీలించగలిగితే భారతదేశంలో విప్లవం దాదాపుగా వచ్చినట్టే. తెల్ల దొరల నుండి నల్ల దొరలకు అధికార మార్పిడి జరిగిందని మాట్లాడేవాళ్లు మన మాదిరే దేశంలో చాలామంది ఉన్నారు. మనం చేయాల్సిందల్లా మన ప్రయోగంతో మనం వాళ్ళ మాటల్లో చర్చకు వచ్చిన బలీయమైన అంశాల్ని పరిశీలించాలి. అప్పుడు విప్లవానికి చేరుకునే సులువైన మార్గాన్ని మనం కనిపెట్టగలం. సుమంత్ కళ్ళు పెద్దవి చేసి మరీ చెబుతున్నాడు. ఇంతకీ అతనితో పాటు నివసిస్తున్న మరో సైనికుడి పేరేంటి? ఆసక్తికరమైన ఆ సంభాషణను పొడిగిస్తూ సుధీర్ అడిగాడు. అదే చెబుతున్నా. 1856 తర్వాత వారి తక్కువ జీతాలు, పదోన్నతిలో తక్కువ అవకాశాలు,
వివక్షత, అధికార దుర్వినియోగం కారణంగా వారికి బ్రిటిష్ అధికారులపై ఆగ్రహం కలిగింది. భారతీయుల సిపాయిల సామాజిక విలువలు, మతపరమైన భావాలను బ్రిటిష్ వారు గౌరవించలేదు. విదేశీ భూభాగాలపై పనిచేసేటప్పుడు ఇచ్చే విదేశీ భత్యాన్ని కూడా రద్దు చేశారు. గ్రీజు గుళికల వాడకం వల్ల 1857 నాటి తిరుగుబాటు ప్రారంభమైంది. భారత సైనికులకు కొత్త ఎన్ఫీల్డ్ రైఫిల్కు తొలిసారిగా పరిచయం చేశారు. ఉపయోగించిన గ్రీజు గొడ్డు మాంసం పందుల నుండి తీసుకున్న కొవ్వులతో కూడి ఉంది. ఇది ప్రధానంగా హిందువులు, ముస్లింలు అయిన సిపాయిల మత మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. తమ మత సాంస్కృతిక గుర్తింపులను నాశనం చేయడానికి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తుందని వారు నమ్మారు. బరాక్పూర్ తిరుగుబాటుకు దారితీసిన సంఘటనలు మార్చి 29, 1857న బరాక్పూర్లో ప్రారంభమయ్యాయి. మంగల్ పాండే అనే సిపాయి జిడ్డు గుళికలను ఉపయోగించడానికి నిరాకరించి అతని అధికారిపై దాడి చేసి చంపాడు. మంగల్ పాండేను ఉరితీశారు. అతను చెందిన రెజిమెంట్ రద్దు చేయబడింది. తిరుగుబాటుకు పాల్పడిన సిపాయిలకు శిక్ష విధించబడింది. సుమంత్ సంభాషణను కొంచెంసేపు ఆపాడు. అంటే మరో సైనికుడి పేరు మంగల్ పాండేనా? సుధీర్ ఆశ్చర్యంగా అడిగాడు. అవును, సుమంత్ నవ్వుతూ అన్నాడు. నిజంగా మనం గతంలోకి ప్రయాణించగలమా? సుధీర్ ఆసక్తిగా అడిగాడు. కాస్మిక్ స్ట్రింగ్స్, ట్రావర్సిబుల్ వార్మ్ టోడ్స్, ఆల్క్ బియర్ డ్రైవ్స్ వంటివి కాంతి వేగం కంటే వేగంగా ప్రయాణించడానికి అనుమతించే కొన్ని సాధారణ సాపేక్షత అంశాలు. స్పేస్ టైంలో గత కాలానికి ప్రయాణించడం సిద్ధాంతపరంగా సాధ్యమవుతుంది. సుమంత్ భృకుటిని ముడుస్తూ అన్నాడు. దానికి టైం మిషన్ కావాలి కదా, ఈ యంత్రం అదేనా? సుధీర్ కుర్చీలో జారిగిలా పడుతూ అడిగాడు. టైం మిషన్కు నిర్మించడానికి నేను ఒక మార్గాన్ని రూపొందించాను. ఒక ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అయిన నేను టైం ప్రయాణం సాధ్యమవుతుందని చెబుతాను. యుఎస్లోని కనెక్టికట్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ రాన్ మల్లెట్ ఒక శాస్త్రీయ సమీకరణాన్ని ఇప్పటికీ రూపొందించాడు. సుమంత్ తన కళ్ళజోడును సవరిస్తూ తనకు ఎదురుగా ఉన్న యంత్రంతో కుస్తీ పడుతూ చెప్పాడు. మళ్లీ అతనే. కాంతి వేగానికి దగ్గరగా ప్రయాణిస్తే టైం డైలేషన్ అని పిలువబడే ఒక దృగ్విషయాన్ని మనం అనుభవిస్తాం. స్థలం ద్వారా మన కదలిక, సమయం ద్వారా కాంతి వేగంతో సంబంధం కలిగి ఉంటుంది అన్నాడు. అసలు కాలం నిజమైనదేనా? సుధీర్ ప్రశ్నించాడు. సమయం, సాపేక్షత, క్వాంటం మెకానిక్స్ మధ్య ఒక ప్రధాన సంఘర్షణగా ఉంది. కాలాన్ని సాపేక్షతలో కొలుస్తారు. చాలా మంది భౌతిక శాస్త్రవేత్తలకు మనం సమయాన్ని మానసికంగా అనుభవిస్తున్నామని అంటారు. నిజానికి సమయం ప్రాథమికంగా వాస్తవమైనది కాదు, సుమంత్ అన్నాడు. కాలం నెమ్మదించడం జరుగుతుందా? సుధీర్ ఆసక్తిగా అడిగాడు. సుదూర భవిష్యత్తును పొందడానికి ఇది సులభమైన, అత్యంత ఆచరణాత్మక మార్గం. ఇన్స్టీన్ ప్రత్యేక సాపేక్షత సిద్ధాంత ప్రకారం మనం కాంతి వేగాన్ని సమీపించే వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు బయటి ప్రపంచానికి సంబంధించి మన కోసం సమయం నెమ్మదిస్తుంది. సుమంత్ యంత్రాన్ని నింపాదిగా చూస్తూ చెప్పాడు. ఒకవేళ మనం గతంలో వెళ్లి మన పూర్వీకులను కలుసుకున్నప్పుడు మనం కొత్త కాలపట్టికను సృష్టిస్తామా? అక్కడ ఆ సంఘటనలకు మరొక మార్గంలో కాలం నడిపిస్తుందా? అది ప్రత్యామ్నాయ విశ్వంగా మారుతుందా? మనం మొదట్లో ప్రయాణించిన విశ్వం ప్రభావితం కాదా? సుధీర్ తన సందేహాలను బయటపెట్టాడు. వీటిని మనం ప్రయోగం ద్వారా కనుక్కోవాల్సి ఉంది, సుమంత్ చెప్పాడు. మీకు ఈ ప్రయోగం గురించి ఖచ్చితంగా తెలుసా? సుధీర్ ఉరుకుతూ అడిగాడు. సాధారణంగా అతను డాక్టర్ను ప్రశ్నించడం చాలా తక్కువగా చేస్తాడు. కానీ ఆ సమయంలో అతన్ని మళ్లీ చూడలేడని అతనికి తెలుసు. ఎందుకంటే మిషన్ అతన్ని సమయానికి తిరిగి పంపుతుందో లేదో తెలీదు. ఒకవేళ మిషన్ అతని ప్రతి కణాన్ని ముక్కలు చేస్తే? అందుకే సుధీర్ భయపడుతున్నాడు. సుమంత్ చివరిసారిగా యంత్రాన్ని తనిఖీ చేశాడు. సుధీర్ డాక్టర్ సుమంత్ ఆదేశించిన కంప్యూటర్లోకి నెంబర్లను నమోదు చేయడం ప్రారంభించాడు. యంత్రం పెద్ద శబ్దంతో తిరగడం ప్రారంభించింది. కొంచెం సేపటికి అక్కడ యంత్రం ఉన్నట్టు కనిపించలేదు. యంత్రం కింద ఒక ప్రకాశవంతమైన కాంతి వచ్చింది. పెద్ద శబ్దం తర్వాత అతను నిలబడి ఉన్న గదిలో మిగిలి ఉన్నది నేల మీద నల్లటి గుర్తు మాత్రమే. ఓ గాడ్, నేను అతనిని పంపానా? సుధీర్ తనకు తాను గుసగుసలాడుకున్నాడు. అతను తన నుదురుపై చిన్నగా కొట్టుకున్నాడు. డాక్టర్ సుమంత్ శరీరం, సమయం అంతటా ముక్కలైపోతుందనే ఆలోచనలు అతని మనస్సును నింపాయి. టాచోన్స్ యంత్రంలోని వాళ్లను అత్యంత వేగంగా తిప్పుతుంది. అది ప్రారంభమయ్యే ముందు కలిగే భరించలేనంత నొప్పిని అనుభవించాల్సి వస్తుంది.
ఆ ఆలోచనలతో సుధీర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆఫీస్ బజర్ మోగింది. సుధీర్ ముఖద్వారం వైపు వెళ్లి తలుపు తీశాడు. నల్లని సూట్లో ఉన్న ఒక వ్యక్తి కవర్ పట్టుకొని తలుపు వద్ద నిలబడ్డాడు. మీరెవరు? మీకేం కావాలి? సుధీర్ అడిగాడు. నేను సుమంత్ గారిని కలవాలి. సహాయం చేయగలరా అని అడిగాడు. ఎందుకు? సుధీర్ తనను తాను బహిర్గతం చేయకుండా ప్రతిస్పందించాడు. చూడండి సార్, 1857లో డిటెక్టివ్ ఏజెన్సీ ఒకటి ఉండేది. వాళ్ళు అప్పట్నుండి రహస్యంగా ఒక పెట్టెను దాచి ఉంచారు. ఈ తేదీన ఈ ప్రదేశానికి డాక్టర్ సుధీర్కి ఆ పెట్టెను అందజేయవలసిందిగా మాకు చెప్పబడింది. అతను ఇక్కడ ఉన్నారా? సూట్ వ్యక్తి అడిగాడు. సుధీర్ తన గుర్తింపు కార్డును చూపించాడు. సార్, ఈ పెట్టెను 3 తరాల నుండి మా వాళ్లు దాచిపెట్టారు. అందుకుగాను ఆ పెట్టెలో ఉన్న 5 కేజీల బంగారాన్ని మేము తీసుకున్నాం. అందులోనూ మేము 40 సంవత్సరాల నుండి కొరియర్ సర్వీసును నడుపుతున్నాం. జాగ్రత్త సార్, సూట్ వ్యక్తి అన్నాడు. ఆ వ్యక్తి ఆ పెట్టెను అందజేశాడు. చుట్టూ చూసి చురుగ్గా తిరిగి తన వాహనం వైపు నడిచాడు. సుధీర్ నెమ్మదిగా తలుపు మూసివేసి పెట్టెను కొరియర్ వ్యక్తి ఇచ్చిన తాళం చెవితో తీశాడు. అందులో కొన్ని వస్తువులతో పాటు ఒక లేఖ ఉంది. అది పసుపు రంగులో ఉంది. దాని మూలలు కొంచెం చిరిగిపోయాయి. కాగితాన్ని చాలా కాలం మన్నికగా ఉంచటానికి ప్రత్యేకమైన రసాయనాలతో తయారు చేసినట్టు ఉన్నారు. లేఖ కింద ఎర్ర అక్షరాలతో సుమంత్ అనే పదం ఉంది. అతను తొందరపడి కవరు తెరిచి ఉంచినప్పుడు సుధీర్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. అతను లేఖను పూర్తిగా విప్పి ఇంగ్లీష్ అక్షరాలతో రాసిన చేతిరాతను చదవటం ప్రారంభించాడు. డాక్టర్ సుధీర్, మేము పూర్తి చేశాం. మనం ప్రణాళిక వేసిన ఖచ్చితమైన సమయంలో నేను సురక్షితంగా మీరట్కు చేరాను. మరో 3 సైనికులతో సంతోషంగా జీవిస్తున్నాను. మంగల్ పాండేతో పాటు ఇద్దరం కలిసి హ్యాపీగా జీవితం ఎంజాయ్ చేస్తున్నాం. మన కాలపు సాంకేతిక పరిజ్ఞానం కారణంగా నేను సుమారు 30 సంవత్సరాల వయసు గల వ్యక్తిగా ఇక్కడ ఉండగలుగుతున్నాను. నేను డాక్టర్ సుమంత్ అని వాళ్లకు చెప్పాలా లేదా అన్న విషయాన్ని నేను ఇంకా ఆలోచించలేదు. నా సహచరులను ఒప్పించి వారిలాగే ఒంటరిగా ఉన్న మరొక సైనికుడు అందరం కలిసి సోదరభావంతో ఒకే ఇంట్లో ఉండాలని నిర్ణయించుకున్నాం. వాళ్ళ మధ్య మత సామరస్యం కోసం జరిగిన ఆసక్తికర సంభాషణను నేను విన్నాను. మత సామరస్యం కోసం మతాన్ని రద్దు చేయాలని మనం భావిస్తున్నాం, లేదా మతాంతర వివాహాలు ప్రోత్సహించాలి అని మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళు ఇంకా ముందుకు పోయి అద్భుతమైన ఆలోచనను ఆవిష్కరించారు. అందువల్ల నేను మీకు ఈ లేఖను రాస్తున్నాను. సమయం తక్కువగా ఉండటం వల్ల నేను ఆ అంశాలను తదుపరి లేఖలో వివరిస్తాను. అది మత విద్వేష సమాజానికి ఖచ్చితమైన దారిని ఇస్తుందని నేను భావిస్తున్నాను. ఇక్కడ నేను ప్రేమించబడుతున్నాను. ప్రతిరోజు ఒక కొత్త సాహసం. బయటి ప్రపంచం మమ్మల్ని విడిచిపెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. కానీ నేను నా సాహసోపేత జీవితాన్ని వదులుకుంటే నేను నష్టపోతాను. ప్రతిదానికి మళ్ళీ నీకు ధన్యవాదాలు. చివరికి నా సంతోషకరమైన స్థలాన్ని నేను కనుగొన్నాను అని తెలుసుకోండి. నిజానికి బ్రిటిష్ వారిపై మా యుద్ధం మా అందరినీ ఒకటిగా చేసింది. వారితో యుద్ధం చేయడం అంటే దేశం కోసం ప్రాణత్యాగం చేయడం అనే ఆలోచన మాకు ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. సుధీర్ ముఖంలో చిరునవ్వు ఏర్పడి ఒక కన్నీటి పొర వచ్చింది. అతను డాక్టర్ సుమంత్ సంవత్సరాలుగా లెక్కలేనని గంటలు గడిపిన టేబుల్ వద్ద కూర్చున్నాడు. అదే పెట్టెలో ఆనాటి వారపత్రిక ఉంది. అందులో అతను ఒక భాగాన్ని చదివేటప్పుడు అతని ముఖం గంభీరంగా మారింది. మార్చి 1857లో బ్రిటిష్ సైనికులతో జరిగిన యుద్ధంలో డాక్టర్ సుమంత్ కాల్చి చంపబడ్డాడు. ఆ తర్వాత అతన్ని తిరిగి ఆరోగ్యవంతుల్ని చేయటానికి తోటి సైనికులు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. సుధీర్ పేపర్ మడిచి పక్కన పెట్టాడు. పత్రికను మూసేటప్పుడు అతని కళ్ళు కన్నీళ్లతో పోరాడాయి. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.